రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ 600 కోట్ల రూపాయలు తప్పకుండా కొద్ది రోజుల్లోనే అది కూడా మేము మన రైతులకు అందించే విధంగా మీకు ఒక భరోసా ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని ఫైనాన్షియల్గా స్టేబుల్ చేయబోతున్నాం. రాబోయే మార్చి కల్లా కనీసం 10,000 కోట్ల రూపాయలు ఈ బకాయిలు తగ్గించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. బ్యాంకులకి చెల్లించాల్సింది ఉంది, తప్పకుండా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో రైతులను ఆదుకోవడానికి ముందొచ్చి క్రెడిట్ ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేసే విధంగా బ్యాంకర్స్ని, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అందరిని కూడా సహకరించమని నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలా నిజాయితీగా పనిచేస్తాం. కనీసం 10,000 కోట్ల రూపాయలు మార్చి 31వ తారీఖు కల్లా తిరిగి వాపసు చెల్లించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని మేము ముందుకెళ్తున్నాం. దాన్ని కూడా ఈ ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా గుర్తిస్తారని, తద్వారా మన రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం. ఎవరైతే ఈ దోపిడీకి పాల్పడ్డారో, కొంతమంది ఇంకా పాల్పడుతున్నారో వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఒక్క ద్వారంపూడి కుటుంబం చేసిన అవినీతి మామూలు విషయం కాదు. ఆ ప్రాంతంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దాన్ని విస్తరించారు. ఆ నెట్వర్క్ని డిస్మాంటిల్ చేయాలి. అన్ని జిల్లాల్లోనూ వీళ్ళు భయంకరంగా ఈ మాఫియాని పెంచుకుంటూ వచ్చారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కఠినంగా మేము వీళ్ళపైన చర్యలు తీసుకుంటాం. సమాచారం సేకరించుకుంటున్నాం, ఇంకా తనిఖీలు చేస్తాం. ఈ వ్యవస్థ మాత్రం ప్రక్షాళన జరిగే వరకు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని రాష్ట్ర ప్రజలకి మేలు చేసే విధంగా మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ఫస్ట్ అందరికన్నా ముందు పాపం ఎవరైతే రైతులు